తెలంగాణ రాజకీయాలన్నీ బీసీల చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పటి వరకు బీసీల్లో కొన్ని వర్గాలకే పదవులు దక్కుతున్నాయి. దాంతో ముదిరాజులు రంగంలోకి దిగిపోయారా? రేవంత్ సర్కారుకు ముదిరాజుల సత్తా చూపించేందుకు రెడీ అవుతున్నారా? ఈ మధ్యకాలంలో పార్టీలకు అతీతంగా సాగిన ముదిరాజ్ సమ్మేళనం కొత్త రాజకీయాలకు తెరతీయబోతోందా? ప్రభుత్వం మరిన్ని నామినేటెడ్ పదవులను భర్తీ చేయనున్నటువంటి నేపథ్యంలో ముదిరాజ్ సంఘాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. తమకు రాజకీయంగా సరైన ప్రాతినిధ్యం కల్పించాలని ఆ సామాజిక వర్గం నేతలు కోరుతున్నారు. అటు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా ముదిరాజులకు రాజకీయంగా తగిన గుర్తింపు, పదవుల్లో ప్రాధాన్యతనివ్వాలని కోరుతున్నారు. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఈనాళ్ళు బీసీల చుట్టూ తిరిగిన పాలిటిక్స్ ఇక మీదట ముదిరాజ్ సామాజిక వర్గం చుట్టూ తిరిగేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో ముదిరాజ్ సామాజిక వర్గం జనాభా 60 లక్షలకు పైగా ఉందని ఇటీవల నిర్వహించిన కుల గణనలో తేలిన లెక్కలు. అయితే బీసీలో మెజారిటీ ప్రజలు ముదిరాజులు ఉన్నప్పటికీ ఆ సామాజిక వర్గ నేతలకు ఆశించిన స్థాయిలో పదవులు దక్కడం లేదన్న చర్చ ఉంది. ఇటీవల ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కింది. తప్పితే పెద్ద పదవుల్లో నేతలు లేకపోవడం ఆ సామాజిక వర్గంలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. రాష్ట్రంలో సంఖ్యాబలంలో టాప్ లో ఉన్న ముదిరాజులు నామినేటెడ్ పోస్టుల్లోనూ తమకు తగిన ప్రాధాన్యం దక్కాలని గట్టిగానే కోరుతున్నారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజు వర్గంలో రాజకీయ చైతన్యాన్ని పెంపొందించే పనిలో ఉన్నారట నేతలు. తెలంగాణలో సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన ముదిరాజ్ సామాజిక వర్గానికి నామినేటెడ్ పదవుల్లో తగిన ప్రాధాన్యత కల్పించాలని, కీలక కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ పదవులు ఇవ్వాలని ముదిరాజు మహాసభ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న నామినేటెడ్ పోస్టుల భర్తీలో ముదిరాజులకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి జనాభా ప్రాతిపదికన లేదా సామాజిక న్యాయం ప్రకారం నామినేటెడ్ పదవులలో ముఖ్యంగా సాగునీరు, ఇతర అభివృద్ధి కార్పొరేషన్లలో చైర్మన్ లేదా డైరెక్టర్ పదవులు దక్కాలని ముదిరాజు యువజన విభాగం కోరుతోంది. ఉద్యమ సమయం నుండి పార్టీకి, ప్రభుత్వానికి అండగా నిలిచిన వారికి గుర్తింపునివ్వాలని, సామాజిక వర్గాలను కలుపుకొని వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణలో త్వరలో నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ముదిరాజ్ సామాజిక వర్గానికి కూడా అవకాశాలు ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీ సామాజిక వర్గాలకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదనే అసంతృప్తి నేతల్లో బలంగా వ్యక్తమవుతోంది. కామారెడ్డి డిక్లరేషన్ హామీల అమలులో జాప్యం, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటా తగ్గింపు, మంత్రివర్గ విస్తరణలో అగ్రవర్ణాలకు ప్రాధాన్యత వంటి అంశాలు అసంతృప్తికి ప్రధాన కారణాలు. మంత్రివర్గం, విప్ పదవుల భర్తీలో బీసీల కంటే ఇతర సామాజిక వర్గానికి, ఇతర అగ్రవర్ణాలకు ప్రాధాన్యమిస్తున్నారని బీసీ నేతల ఆరోపణ. అంతేకాకుండా బీసీలో ఎక్కువ శాతం కలిగిన ప్రధాన సామాజిక వర్గాలను పక్కన పెడుతున్నారనే అసంతృప్తి తీవ్రంగా ఉంది. ఈ పరిణామాలతో అధికార కాంగ్రెస్ పార్టీలో బీసీ నాయకులు పార్టీ అధిష్టానం దృష్టికి తమ సమస్యలను తీసుకెడుతున్నట్లు సమాచారం. బీసీ వాదం లేక నినాదం రాజకీయ పార్టీలలో క్రమక్రమంగా బహుజనులను ఏకం చేసే విధంగా సామాజిక విప్లవాత్మక మార్పు దిశగా మార్చుకోనుంది. ముందు ముందు అధికారం కోసం తమ వాటా డిమాండ్ చేసే మార్గం సుగమమవుతున్నది. ఏ రాష్ట్రంలో అయినా పార్టీలు ప్రభుత్వంలోకి వచ్చిన వర్గాల వారికే పెద్దపీట వేస్తూ వెనుకబడిన వర్గాలను విస్మరిస్తున్నాయి. అయినప్పటికీ ఓపికతో వీరు అధినాయకత్వాన్ని పల్లెత్తు మాట అనడం లేదు. ఈ విధానాలు ఇలాగే కొనసాగితే త్వరలో బహుజనులంతా ఏకమై ప్రభుత్వాలపై తమ వాటా కోసం ఒత్తిడి పెట్టాల్సి వస్తుంది. కేవలం కార్పొరేషన్లు మాత్రమే కాకుండా ప్రభుత్వ నిర్ణయాల్లో భాగస్వామ్యం ఉండే కీలక పదవుల్ని ముదిరాజు నేతలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. కొత్త నాయకత్వాన్ని, యువ నేతలను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు. అటు ఇటీవల జరిగిన కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ తమ వర్గానికి తగిన ప్రాధాన్యత దక్కలేదనే అసంతృప్తి ముదిరాజ్ సామాజిక వర్గ నేతల్లో నెలకొంది. మేయర్, చైర్మన్ల ఎంపికలోనూ అవకాశమున్న స్థానాల్లో తమకు ఛాన్స్ ఇవ్వలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో జిల్లా పరిషత్ చైర్మన్, మండల పరిషత్ చైర్మన్ పీఠాల్లోనూ, ఇక భవిష్యత్తులో జరిగే రాజ్యసభ స్థానాలు, ఎమ్మెల్సీ స్థానాల్లోనూ అవకాశం కల్పించాలని కోరుతున్నారు. రాష్ట్రంలో మెజారిటీ సామాజిక వర్గం రాజకీయ చైతన్యం కలిగిన ముదిరాజులకు అవకాశాలు ఇవ్వకపోతే అధికార పక్షం ప్రతిపక్షంగా మారే అవకాశం ఉంది. అలాగే ప్రతిపక్షం కూడా ముదిరాజులకు రాజకీయ భాగస్వామ్యం కల్పిస్తే అధికారం చేపట్టే అవకాశం ఉంది. గ్రామాల్లో కష్టపడి పనిచేసే ముదిరాజు బిడ్డలకు రాజకీయంగా అవకాశాలు కల్పిస్తే నిజాయితీగా పనిచేస్తారని పేరుంది.
ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఏకైక ముదిరాజ్ ఎమ్మెల్యేగా వాకిటి శ్రీహరి గెలిచారు. దాంతో ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి ఇచ్చారు. అయినప్పటికీ ముదిరాజులకు మరిన్ని పదవులు దక్కాల్సి ఉంది. తాజాగా సర్పంచుల సన్మాన సభకొచ్చిన మంత్రి వాకిటి శ్రీహరి ఇదే విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాకుండా ఒక మంత్రిగా సభకు రాలేదన్న వాకిటి శ్రీహరి ముదిరాజు బిడ్డగా సమ్మేళనానికి వచ్చినట్టు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వాలు సామాజిక సమీకరణల ఆధారంగా పదవుల పంపకం చేపడుతున్నాయి. ఇందులో ముదిరాజులకు దక్కే వాటాపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రభుత్వం తీసుకోబోయే తదుపరి నిర్ణయాలు ముదిరాజ్ సామాజిక వర్గ రాజకీయ భవిష్యత్తును, వారి సంతృప్తిని నిర్ణయించనున్నాయి.